చాలా డబ్బులు వసూలు చేసిన సినిమాలు ఉన్నాయి. సో అలా అసలు ఏమాత్రం తగ్గేటట్టు లేదు మీ సినిమా. అలానే అంతకు మించి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలి మీ అందరికీ అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ ఇప్పుడు క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ సింగర్ మోహన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నాకు చెప్పండి, ఇది ఏదైనా మీ లవ్ స్టోరీ ఏమైనా ఉన్నిందా ఇందులో? లేదు. సిగ్గుపడుతున్నారంటే ఖచ్చితంగా ఉండే ఉంటుంది. సో ముందుగా ఇక్కడికి వచ్చిన అతిథులకి, నా చిత్ర బృందానికి, స్నేహితులకి, శ్రేయాభిలాషులకి, పాత్రికేయులందరికీ నా నమస్కారాలు. బేసిక్గా ఇలాంటి స్టేజ్ మీద ఫస్ట్ టైం మాట్లాడుతున్నా, ఎలాగో మర్చిపోతా కాబట్టి అన్ని నోట్ చేసుకొని వచ్చా. లెంతీగానే ఉంటుంది, కొంచెం భరించండి. సాధారణంగా వీళ్ళలాగే నేను కూడా జనాల్లో మాట్లాడలేను, కానీ నాకెప్పుడు కథ చెప్పాలనే కుతూహలం ఉంటుంది. నా ఆలోచనలని, భావోద్వేగాన్ని నలుగురికి పంచుకోవాలని ఉంటుంది. అందుకేనేమో నేను సినిమాని చూస్ చేసుకున్నా అనిపిస్తుంది. సో ఇంకా కాలమేగా కరిగింది గురించి చెప్పాలంటే అసలు ఎక్కడ మొదలు పెట్టాలో, ఎలా మొదలు పెట్టాలో కూడా తెలియట్లేదు. నాకు బాగా గుర్తుంది, 3 years ago March 21st రోజు నా హ్యాండ్ రిటన్తో ఉన్న ఆ టైటిల్ని స్టోరీ పెట్టి ఫినిష్డ్ రైటింగ్ ది మోస్ట్ పోయిటిక్ స్క్రిప్ట్ ఆన్ దిస్ వరల్డ్స్ పోయిటరీ డే అని పెట్టిన. అదేంటో కోఇన్సిడెంటల్గా ఈ March 21st ఈ ఫిలిం థియేట్రికల్గా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు రిలీజింగ్ ది మోస్ట్ పోయిటిక్ ఫిలిం అని చెప్పడానికి నేనేమాత్రం తడబడట్లేదు. అండ్ ఈ 3 years జర్నీలో ఇలాంటి స్టేజ్ మీద ఎప్పుడైనా మాట్లాడాల్సి వస్తే ఈ జర్నీలో పార్ట్ అయిన అందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకునేవాడిని. ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే థ్యాంక్స్తో పాటు సారీ కూడా చెప్పాలేమో అనిపిస్తుంది. సో ముందుగా మా అమ్మ నాన్నకి, గారికి, అండ్ అసలు ట్వీట్సే చేయడు గౌతమ్ మీనన్ గారు, అలాంటిది మా ఫిలిం ట్రైలర్ని లాంచ్ చేశారు. అది అది దాన్ని నేను వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయలేను బేసిక్గా. అండ్ కమింగ్ టు ది టీమ్ ఆఫ్ కాలమేగా కరిగింది, నా డిఓపి వినీత్ పబ్బతి. సో బేసిక్గా నాకు కళ్ళు గినక లేకపోతే వీడు నా సైట్ అయ్యేవాడేమో, అంత సింక్ ఉంటుంది మా ఇద్దరికి. అండ్ మీకు అది టీజర్ ట్రైలర్స్లో కనబడుతూ ఉంటుంది.
వీడికి కూడా ఒక థ్యాంక్స్ చెప్పాలి, ఒక సారీ చెప్పాలి. ఎందుకంటే మేము 18 డేస్లో ఈ ఫిలిం షూట్ కంప్లీట్ చేసినాం. ప్రతిరోజు ప్రతి వర్కింగ్ డే రోజు 14 to 16 అవర్స్ వర్క్ చేసేవాళ్ళం. కొన్ని షెడ్యూల్స్లో కంటిన్యూస్ 48 అవర్స్ షూట్ చేసినాం. కానీ ఎక్కడ ఇబ్బంది పడకుండా, ఎక్కడ కష్టం అని చెప్పకుండా షూట్ చేశాడు. అందుకు థ్యాంక్స్. కానీ కష్టపెట్టినందుకు సారీ. అండ్ మా ఎడిటర్ యోగేష్ గురించి చెప్పాలి. జనరల్గా మేము ఫిలిం ఎడిట్ని లైక్ ఫర్దర్ పోస్ట్ ప్రొడక్షన్ క్రాఫ్ట్స్కి ఇచ్చేటప్పుడు ఎడిట్లో లాక్ చేసేస్తారు. కానీ నేను ఈ పోస్ట్ ప్రొడక్షన్ క్రాఫ్ట్స్ అందరికీ మల్టిపుల్ వర్షన్స్ ఇచ్చేవాడిని, 6 to 7 వర్షన్స్. వాళ్ళకి ఆ 6 వర్షన్స్ ఇవ్వడానికి ఎడిట్ టేబుల్ మీద 100 వర్షన్స్ కట్ చేసేవాళ్ళం. కానీ ఎప్పుడూ తను చిరాకు పడలేదు. అందుకు థ్యాంక్స్. బట్ అంత ఇబ్బంది పెట్టినందుకు సారీ. అండ్ కమింగ్ టు మై మ్యూజిక్ డైరెక్టర్ గుడప్పన్. సో బేసిక్గా మాకు ఈ పోయిటిక్ ఫిలింని ప్రాపర్గా కన్వే చేయడానికి మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. సో గుడప్పన్ తన బెస్ట్ వర్షన్ ఆఫ్ వర్క్ ఇచ్చాడు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రతి అప్డేట్, రైట్ ఫ్రమ్ లిరికల్ సాంగ్స్ అవ్వచ్చు, టీజర్, ట్రైలర్ అవ్వచ్చు, అన్నీ లైక్ వినగానే ఇన్స్టాంట్ పాజిటివ్ రియాక్షన్ వచ్చింది ప్రతి ఒక్కరి దగ్గర నుంచి. అది ఫుల్ క్రెడిట్ గోస్ టు మై మ్యూజిక్ డైరెక్టర్ గుడప్పన్. థ్యాంక్ యూ గుడప్పన్ బ్రో. సో అండ్ కమింగ్ టు సౌండ్ డిజైన్ సాయి మనీందర్ రెడ్డి చేశాడు. తను వచ్చేసి లైక్ నేను ఫిలిం రాకట్టు చూపించగానే తను ఒక ఐడియా చెప్పాడు. ఈ ఫిలింలో వినపడే ఏంబియన్ సౌండ్స్ అన్నీ లైక్ ట్రాఫిక్ మూవింగ్ అవ్వచ్చు, లేకపోతే విండ్ బ్లోవింగ్ అవ్వచ్చు, రైన్ డ్రాప్స్ అవ్వచ్చు, బర్డ్స్ హమ్ చేసే సౌండ్ అవ్వచ్చు, ఇవన్నీ మ్యూజికల్ నోట్స్లో ఉండేలాగా సౌండ్ డిజైన్ చేశాడు, విచ్ ఇస్ వెరీ యూనిక్ ఫ్రమ్ హిస్ పర్స్పెక్టివ్. సో అది ఫిలింకి ఉన్న పొయిటిక్ వైబ్ని ఇంకా ఎక్కువ పెంచుతుంది. సో అది మీరు థియేటర్స్లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ మా కలరిస్ట్ మనోహర్ బ్రో ఉన్నాడు. సో తను వచ్చేసి మేము ఇండీ ఫిల్మ్ మేకింగ్ సర్కమ్స్టాన్సెస్లో మా ఫుటేజ్ కొంచెం అటు ఇటు ఉన్నా తను లుక్ వైజ్ ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేశాడు. మీరు ట్రైలర్, టీజర్లో చూసి ఉండొచ్చు. లైక్ ఒక ఎనిక్యూ సినిమాటిక్ సెన్స్ ఉంటుంది ఫ్రేమ్స్లో. సో దానికి థ్యాంక్ యూ మనోహర్ బ్రో. అండ్ విఎఫ్ఎక్స్ అనిల్. విఎఫ్ఎక్స్ అంటే ఇలాంటి ఫిల్మ్లో విఎఫ్ఎక్స్ ఎందుకు ఉంటుంది అని డౌట్ రావచ్చు, కానీ ఉంది. ఈవెన్ ట్రైలర్లో కూడా మీరు లాస్ట్ షాట్ చూస్తే ఒక నోక ట్రాన్సిషన్ ఉంటుంది. యంగర్ లీడ్ మీదకి క్యామ్ వచ్చి ఫ్రంట్కి వెళ్ళేలోపు మనకి స్కూల్ బిల్డింగ్ మీద ఉన్న స్క్రాచెస్ మాయమవుతూ ఉంటాయి. మళ్ళీ క్యామ్ వెనక్కి వచ్చేలోపు అక్కడ ఒక యంగర్ క్యారెక్టర్ ఉంటాడు. అది అసలు విఎఫ్ఎక్స్ చేశారని ఇప్పటికీ ఒక్కరు కూడా కనిపెట్టలేదు. అంటే అంత బాగా చేసావని విఎఫ్ఎక్స్. థ్యాంక్ యూ అనిల్, థ్యాంక్ యూ. అండ్ మా ఫైనల్ సౌండ్ మిక్స్ సంతోష్ గురించి చెప్పాలి. నేను ఈ ఫిలిం రా స్టేజ్లో ఉన్నప్పుడు ఎవరికైనా చూపించినప్పుడు ఈ ఫిలింని థియేటర్స్లో ఎలా ఎంగేజ్ చేస్తావు అని చెప్పేటోళ్ళు, కానీ ఫైనల్ సౌండ్తో చూసినప్పుడు ఈ ఫిలింని థియేటర్స్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలని అనడం మొదలుపెట్టారు. ద హోల్ క్రెడిట్ గోస్ టు సంతోష్ వడ్నాల. థ్యాంక్ యూ సంతోష్. అండ్ ఇంకెవరివైనా పేర్లు మర్చిపోయింటే క్షమించండి. అండ్ థ్యాంక్ యూ ఆదిత్య మ్యూజిక్ ఫర్ సపోర్టింగ్ అస్. అసలు కొత్త వాళ్ళని కూడా చూడకుండా ఒక్క నోన్ నేమ్ కూడా లేకపోయినా మా ఆడియో తీసుకున్నందుకు థ్యాంక్ యూ సార్. కాదు, ఫస్ట్ నేను ఒక క్వశ్చన్ అడిగాను మీకు, ఈ లవ్ స్టోరీ మీదేనా, ఈ ఫనీ అన్న క్యారెక్టర్ మీదేనా అని. మీరు తల దించుకొని ఏదో ఫోన్లో చూసి చెప్పేశారే. ఆ ఒక్క ఆన్సర్ చెప్తే
మనం Q&A స్టార్ట్ చేద్దాం. నేను ఇప్పుడు మాట్లాడిన దాన్ని బట్టి మీకే అర్థమైంటది నేను చాలా పెద్ద డంబ్ అని. సో కాదు నాకు కాదు లవ్ స్టోరీ ఉండే ఛాన్స్ కాదు కాదు అక్కడ ఎదురుగా కెమెరాలో ఆ ప్రేమించిన అమ్మాయి ఎక్కడ చూస్తుందని తలదించుకొని మాట్లాడుతున్నారేమో అనిపించింది నాకు. ఎక్కడ గుర్తుపట్టేస్తుంది. నేను స్కూల్లో కంప్లీట్ డంబ్. ఒక క్లాస్ లో ఎవరితో మాట్లాడుకుని ఒక అబ్బాయి ఉంటాడు కదా. ఓకే, వాడు నేను. ఇన్నోసెంట్ అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద వెరీ బెస్ట్. Thank you. అండ్ ట్రైలర్ అండ్ హోల్ ద కాంటెంట్ లుక్స్ అమేజింగ్ అండ్ ప్రామిసింగ్. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ గా. సో thank you. మీకు ఇదొక మంచి మైల్ స్టోన్ గా నిలిచిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ వీ హ్యావ్ అ Q&A విత్ మీడియా. సో ప్లీజ్ 4 చేసేరమ్మా. అండ్ డైరెక్టర్ని, ప్రొడ్యూసర్ని అండ్ 2 ఆర్టిస్ట్ల